సూక్ష్మంగా ఆలోచించాలి. ఆది విష్ణువునైన అవతారం ఎత్తించి కర్మఫలము సంగు కర్మభూమి. మహావిష్ణువుల సైతం అయ్యా నువ్వు చేసిన కర్మఫలం సృష్టి రక్షణ కోసమే చేసినా, దశావతారాలు ఎత్తడం ధర్మరక్షణ కోసమే చేసినా, ఆ అవతారంలో భాగంగానే ఫలానా చేశావు కాబట్టి వాటిని నువ్వు అనుభవించవలసిందని సంతోషంగా అనుభవించాడు ఆయన. రామావతారంలో చేసిన వాలివధ ఫలాన్ని కృష్ణావతారంలో అనుభవించాడు. విష్ణువుగా ఉండగా చేసినటువంటి భృగు మహర్షి ఆ హత్య ఫలితాన్ని రామావతారంలో అనుభవించాడు. ఎవ్వరికీ మినహాయింపు లేవు ఇక్కడ. మన ఊరికే ఏం చేస్తూ ఉంటామంటే పూజలు వ్రతాలు నవ్వులు చేసి దీపాలు పెట్టేసి పాపాలన్నీ పోతాయి. పాపాలతో పాటు పుణ్యాలు కూడా పోతాయి, గుర్తుపెట్టుకోండి. నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. పోతే రెండు కలిసే పోతాయి, ఒకటి పోవడం ఉండదు ఇక్కడ. అంతేకాదు కొంతమంది అజ్ఞానం, పుణ్యకార్యాలు చేస్తే పాపాలు పోవండి. పుణ్యం వేరే పాపం వేరే. పుణ్యం నుంచి పాపాన్ని, పాపాన్ని నుంచి పుణ్యాన్ని మైనస్ చెయ్యరు. ఏ సంచికి ఆ సంచి. ఇది ముందు అనుభవిస్తావా అది ముందు అనుభవిస్తావా అనేది ఆ పరిస్థితి తీవ్రతను బట్టి ఉంటుంది, సందర్భాన్ని బట్టి ఉంటుంది. మొత్తం మీద 1000 జన్మలు ఎత్తినా పాపం పుణ్యం రెండూ కూడా అనుభవించాల్సిందే. కొంతమంది మహాయోగులు స్థితప్రజ్ఞులు అయిన వాళ్ళు నాకు ఈ పుణ్యాలు కూడా వద్దు మొర్రో అంటారు. వాళ్ళు కూడా అనుభవించాల్సిందే, తప్పదు. వాళ్ళు ఏం చేయాలంటే అనుభవించద్దంటే పాపమైనా పుణ్యమైనా సరే ఇంకొకరికి ధార పోయించండి. పుణ్యం తీసుకుంటారండి, పాపం ఎవరు తీసుకుంటారండి? అందుకని పాపాలు పోవాలని ఎడుతూ ఉంటాం మనం. ఏదైనా దానం చేసి ఈ పుణ్యఫలం నాకు వద్దండి, దీనికోసం నేను మళ్ళీ జన్మెత్తడానికి సిద్ధంగా లేను, అనుభవించింది చాలు, ఈ దానఫలం నీకు ఇస్తానంటే చక్కగా కొంగు బట్టి తీసుకుంటారు. ఇచ్చేనాయన పాపఫలం తీసుకోరు. అందుకే ఈ ధారపోయడాలు బదిలీలు అనవసరం. నీది నువ్వు అనుభవించడానికి సిద్ధంగా ఉండు. ఆ ఫలం అనుభవించద్దంటే ఆ పని చేయకు. ఆ ఫలం అనుభవించద్దు అంటే మినప సున్నుండ ఒకటి తింటే పర్వాలేదు, 6 సున్నుండలు తినేసి కడుపు నొప్పి మాత్రం నాకు రావద్దంటే ఎవరికి వస్తుంది? అమ్మిన వాడికి వస్తుందా? నీకే వస్తుంది. తినదు నువ్వు కదా, అమ్మిన వాడికి డబ్బులు వస్తాయి, మనకి నొప్పి వస్తుంది. ఇలాంటి దేశం అయి ఉండి అంతిమంగా నిన్ను నువ్వు ఎరుగుమా. నేనెవరనే ప్రశ్నకి సమాధానం తెలుసుకోవడమే మానవ జీవితానికి అంతిమ లక్ష్యం అని మన సంస్కృతి చెబుతోంది. ఆ ఒక్క ఆత్మజ్ఞానం అనేది పొందకపోతే ఎన్ని రకాల జ్ఞానం పొందినా ఒకటే. ఈ పొందినటువంటి భౌతిక జ్ఞానాన్ని అంతటినీ విజ్ఞానం అంటారు, ఆత్మజ్ఞానాన్ని జ్ఞానం అంటారు. భగవద్గీతలో 7వ అధ్యాయాన్ని విజ్ఞాన యోగం అంటారు. అప్పుడు సృష్టిక్రమం అంతా వర్ణిస్తాడు. అందులో 4వ అధ్యాయాన్ని జ్ఞాన యోగం అంటారు. అక్కడ సృష్టికి అతీతమైన యోగి మనస్తత్వాన్ని వర్ణిస్తారు. ఈ భౌతిక సృష్టి గురించిన పరిజ్ఞానం ఎంత పొందినప్పటికీ ఆత్మజ్ఞానం పొందకపోతే ఇదంతా మనకి బంధమైపోతుంది. అంతేకాదు కొంతమంది దాన ధర్మాలు చేస్తారు. చారుచర్యలోకి ప్రవేశిస్తూ ఉపోద్ఘాతంగా 2వ రోజు ప్రసంగంలో ఉపోద్ఘాతంగా ఒక మాట చెబుతున్నా. దాన ధర్మాలు చేస్తారు, పాపం వాళ్ళకి అది అలవాటైపోయింది, చేయకుండా ఉండలేరు. కానీ అటువంటి వాళ్ళ ఆస్తులు నిలబడ్డాయా, వాళ్ళకేమి ఇబ్బంది లేదు కదా అని అడిగేవాడే ఆలోచించాలి. మనకు కొన్ని నమ్మకాలు ఉంటాయి. ఏదో ఈ ఊళ్ళో ఏమొచ్చినా ముందు ఆయన ఇంటికి వెళ్ళి అడగడం అలవాటు, మంచిది, ఆయన పాపరైపోకూడదు, అది కూడా ఆలోచించాలి కాస్త. అలాంటి పరిస్థితి ఉంటే ఇప్పటికే చాలా చేశారు మహానుభావులు. వాళ్ళ పిల్లలకు వచ్చేసరికి చాలా తగ్గిపోయింది ఆస్తి, మళ్ళీ నిలబడాలి కదా, అస్తమాను ఆయన్నే పీకేస్తే గోకేస్తే ఎలాగా అని ఆలోచించాలి. అది పనికిరాదు అని చెబుతున్నాడు క్షేమేంద్రుడు చారుచర్యలో స్పష్టంగా. ఎవరిని దాన ధర్మాల కోసం ఎక్కువగా పీడించద్దు, పీడిస్తే వాడు ఒళ్ళు మండి ఏం చేస్తాడో తెలియదు అన్నాడు. దానికి మంచి ఉదాహరణ చెప్పాడు. అంటే మనసులో ఏదైనా ఆలోచన కలిగినప్పుడు తొందరపడి అమలు చేసేకు. కొంతమంది ఎలా ఉంటారంటే నేను ఆగలేను, నేను ఏదైనా అనుకుంటే అయిపోవాలంటే పెద్దమ్మ వీళ్ళ నెత్తి మీద కూర్చుంది, పాపర అయిపోవడం ఖాయం. అనుకుంటే అయిపోవడం ఏంటమ్మా, అనుకున్నాక ఆగాలి, మధించాలి కోరికని. మనకు దగ్గర వాళ్ళకి చెప్పాలి, భార్యకో భర్తకో ఏమిటో ఇలా అనిపిస్తుంది ఏం చేయమంటారని. వాడు వద్దంటే మానేయాలి. అంతేగాని కొంతమంది భార్యలు భర్తలు కూడా ఎలా ఉంటారు అంటే వాళ్ళకి నచ్చే ఆలోచన చెప్పి చేస్తారు, నచ్చని ఆలోచన చెప్పకుండా చేస్తారు, మొత్తమే చేసేస్తారు. ఇంకెందుకు భార్యాభర్త అనుబంధం చెప్పాల్సిందే. మీకు ఎలాగో నచ్చదు కాబట్టి చెప్పకుండా చేశానంటే మునిగిపోతే చెప్పాలి, చర్చించాలి, వద్దంటే మానేయాలి. అది లేకుండా మనం స్వతంత్రించి అన్నీ చేసేద్దామంటే అయిపోతాడు ఖచ్చితంగా. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. అందుకే నువ్వు అనవసరంగా దాతని యాచకుని చేయొద్దు. ఒకరినే పట్టుకుని పీడిస్తే ఒళ్ళు మండి విషం ఇస్తాడు సముద్రుడిలాగే. అంచేది ఒక్క మనిషినే పట్టుకుని మనం బాధ పెట్టడం భావ్యం కాదు అని చెబుతున్నాడు ఇక్కడ. అడిగేవాళ్ళం పుచ్చుకునేవాళ్ళం కూడా ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకుందాం. ఇంకొక మాట, క్షేమేంద్రుడు చాలా కీలకమైన అంశాన్ని చెబుతున్నాడు. దయచేసి శ్రద్ధగా నిర్మమకారంగా అర్థం చేసుకోండి. నిరహంకారంగా కాదు, నిర్మమకారంగా. నిర్లేప నిర్మల నిత్య నిరాకార నిరాకుల నిర్గుణ నిర్గుణ నిష్కళ శాంత నిష్కామ నిరుపప్లవ అన్న నామాల్లో నిర్మమ మమతాహంత్రి అని ఉంటుంది, గమనించండి. నిర్మమ అమ్మవారికి మమకారం లేదు, మమతాహంత్రి ఆవిడ సేవ చేసిన కొద్దీ మనకున్న మమకారాలు కూడా తగ్గిపోతాయి. మమకారాలు పెంచడానికి కాదు, దైవపూజ తగ్గించడానికి. కుటుంబ సభ్యుల పట్ల కూడా మనకుండే మమకారాన్ని క్రమక్రమంగా తగ్గించుకోవాలి, లేకపోతే అదే పీక్క బంధం అయిపోతుంది. బాధ్యతలేవో మనం చేయడం వరకే. 60 ఏళ్ళు దాటాయి అంటే క్రమంగా తగ్గించేయాలి. కొడుకుతో, కోడలతో, కూతురుతో, అల్లుడితో మాట్లాడడం తగ్గించే, భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవడం తగ్గించేసేయాలి. ఏకాంతంగానే గడపాలి వీలైనంత. ఏదో పుస్తకం చదువుకోవాలి, పారాయణ చేసుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి. ఇక ఊరికే కూర్చుని గంటల సోది కబుర్లు మాట్లాడుకోవద్దు, అనవసరపు విషయాలన్నీ వస్తాయి. ఆ మమకారం తెంచుకోకపోతే జరిగే నష్టం ఎలా ఉంటుందో తెలుసా? కుర్యాత్ వియోగ దుఃఖేషు ధైర్యం ఉత్సృజ్య దీనతాం. కుర్యాత్ వియోగ దుఃఖేషు ధైర్యం ఉత్సృజ్య దీనతాం.
అశ్వత్థామవధం శ్రుత్వా ద్రోణో గతధృతిర్హతః. అశ్వత్థామవధం శ్రుత్వా ద్రోణో గతధృతిర్హతః. కుర్యాద్వియోగ దుఃఖేషు ధైర్యం. పుత్ర వియోగం కలిగిన, భార్యా వియోగం కలిగిన, భర్తృవియోగం కలిగిన, బంధువుల్లో ఎంత ఆత్మీయులైన వాళ్ళ వియోగం కలిగిన కాస్త ధైర్యంగా ఉండండి. మానవులు అన్నాక వెళ్ళిపోతారు, ఎవరో ఒకరు ముందు ఎవరో ఒకరు తర్వాత, తప్పది ఇది. ధైర్యం. ఉత్సృజ్య దీనతాం. దీనత్వాన్ని విడిచిపెట్టండి. బేలతనం పనికిరాదు, బేలతనం పనికిరాదు. వీళ్ళు లేకపోతే నేను ఉండలేను, వీళ్ళు లేకపోతే నేను అంటే ఇది ఎలా సాధన చేయాలండి? ఈయన సాధన చెప్పడం నేను చెబుతా. వ్యాఖ్యానం అంటే అదే కదా. మొదటి నుంచే ఆ సంబంధాలు తగ్గించుకోవాలి. నేను వారితో ఫోన్ మాట్లాడితే కానీ ఉండలేదు. ఒక వారం రోజులు ఉండు, ఏం జరుగుతుందో చూద్దాం, అలవాటు అవుతుంది. ఒక వారం రోజులు నేను మాట్లాడని చెప్పు, లేకపోతే ఏదో వంక చెప్పు, తగ్గుతుంది ఖచ్చితంగా. ఈ ఉండలేను అన్నదానికి మనమే మంది చేసుకోవాలి, ఎవరు వెయ్యరు ఇక్కడ. కానీ ఇది చివరికి ఎంతవరకు వెళ్ళిపోయిందంటే వారు ఏదో పేక మీదకి తెచ్చుకుంటారు, అప్పుల పాలై మన ప్రాణాలు పోతాయి ఇక్కడ. మంచిది, ఆయన చేసిన వాడు అనుభవిస్తే పర్వాలేదు. వాడు తండ్రి అయినా, కొడుకైనా, భార్య అయినా, భర్త అయినా, వేరే వాళ్ళు ఎందుకు అనుభవించాల్సి వస్తుంది? మమకారం కారణంగా, అంటుకట్టుకోవడం కారణంగా, అంటగాగడం కారణంగా. అంత అంటగాగాల్సిన పని ఏమిటి? ఎక్కడికెక్కడ శనగలు తిన్నాం, చేతులు కడుక్కున్నామని మన పని చేసి మనం వెళ్ళిపోలేమా? అబ్బాయి వెళ్ళమండి, పామేసుకోవాలి, తోమేసుకోవాలి, పీకానాం లాగానాం. బంధుమిత్రులందరి ఇళ్లలోనూ మనమే వేలెట్టాలి. ఎందుకంటే ఇదంతా పెత్తనం కోసం. మమకారం అంటారు, అది అబద్ధపు మాట. అహంకారం లోపల ఉన్నది. నా పెత్తనం, నా మాట సాగాలి, నా బంధువులందరూ నా మీద ఆధారపడాలి, ప్రతిదానికి నన్ను సంప్రదించాలి. ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసామని 70 ఏళ్ళ వాడు అడుగుతున్నాడు అంటే ఇంతకంటే మూర్ఖుడు లేడు. మానేయండి, అడగండి. వాడు 70 ఏళ్ళు వచ్చాయి, నీకు ఎప్పుడు పోతావో తెలియదు. నీకు వాడు ఫోన్ చేయకపోతే నీకే, వాడు కొడుకైనా సరే. ఎలా ఈ మధ్య ఫోన్ చేయడం మానేసావు? ఇంకా అక్కడి నుంచి వాడు ఏం చేస్తాడు? మొహమాటానికి చేస్తాడు. ఇక్కడ బాగున్నావా అని పెట్టేస్తాడు. ఎందుకంటే బాగుండవు వాడికి ఇష్టం లేదు. చంపేస్తాడు ఊరికే. రోజు ఈయన ఫోన్ ఎవడు చేస్తాడు. ఎందుకంటే వాడికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఏం చేయమంటాడు? ఎవడు గొడవలు వాడివండి, మనకెందుకండి? 70 ఏళ్ళు వచ్చాయి, 80 ఏళ్ళు వచ్చాయి, కనిపించిన వాడు ఇంకా ఏమో ఈ మధ్య కనపడడం మానేసావు, ఫోన్ చేయడం అని కనపడ్డావు. నువ్వు కూడా కనపడవు రేపొద్దున. ఈ మాట ఏమిటండి? కనపడ్డాడు నమస్కారం, కనపడపోతే 2 నమస్కారాలు. ఇదే వైరాగ్యం. ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం. మొహమాటం ఎలా? ఇది ఉంటేనే సుఖంగా ఉంటాం. వైరాగ్యం లేనివాడు సుఖంగా ఉండడు. ప్రతి జీవితంలో అన్ని భయాలే. భోగే రోగ భయం, కులే చ్యుతి భయం, విత్తే నృపాలాద్ భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయా భయం, శాస్త్రే వాది భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్ భయం, సర్వం వస్తు భయాన్వితం భువి నృణాం వైరాగ్యమేవా భయం, వైరాగ్యమేవా భయం. మీరు భయాన్ని విడిచిపెట్టాలంటే వైరాగ్యాన్ని అవలంబించండి. మమకారాలు తగ్గించుకోండి, అహంకారాలు తగ్గించుకోండి. ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి. గీత గీసేయండి, వెళ్ళిపోమని చెప్పండి. ఏం మొహమాటం లేదు ఇక్కడ. ఇది మన దాన్ని నువ్వు ముందు మోసం చేయడం సమస్య కాదు, మోసగింపబడకుండా చూసుకోవడమే పెద్ద సమస్య ఈ దేశంలో. మనం మోసం చేయడం పక్కనట్టండి, మనం చెయ్యం. మోసగింపబడకుండా ప్రపంచం చెడిపోతే చాలు. ఎన్ని సైబర్ మోసాలు, బంధువులు మోసం చేస్తున్నారు, తెలిసిన వాళ్ళు మోసం చేస్తున్నారు. ఏం చెబుతామండి? అక్కని చెల్లెల్ని కూడా నమ్మకుండా ఎక్కడ ఉంటామమ్మా? అంచేతన ఈ రోజుల్లో జాగ్రత్తగా ఉండాలంటే చారు చర్య. జాగ్రత్తగా ఉండు. మమకారాలు పెట్టుకోవద్దు. అక్కగా అప్పించినా సరే, తమ్ముడికి అప్పించినా సరే, కాగితం రాయిన సంతకం పెట్టించుకో. ఎందుకైనా మంచి. ఎందుకంటే తెలుగులో సామెత, తమ్ముడే పేకాటే అన్నారు. భీమవరం వాళ్ళకి అలా చెప్తే అర్థమవుతుంది. తమ్ముడే పేకాటే కావాలంటే తమ్ముడికి ఇవ్వాలంటే తర్వాత ఇచ్చుకో. ఆటలు ఇవ్వాల్సిన 1000 రూపాయలు వసూలు చేసి అంతే లెక్క. ఇది ఆటల అబ్బాయి చెప్పండి, తర్వాత ఇచ్చుకో కావాలంటే. ఇప్పుడు ఇంకో మాట అండి, వియోగం సరే. దేన్ని ఆదరించాలి, దేన్ని పక్కన పెట్టాలి, దేనికి ప్రాధాన్యం ఇవ్వాలి? అహంకారం మమకారాలు లేకుండా ఉండాలి అంటే మనం కొన్ని విషయాలకి ప్రాధాన్యం ఇవ్వడం మానేయాలి. గుణేష్వేవాదరం కుర్యాత్ న జాతౌ జాతు తత్వవితు. గుణేష్వేవాదరం కుర్యాత్ న జాతౌ జాతు తత్వవితు. ద్రౌణిర్విప్రో అభవచ్చోద్రః శూద్రస్తు విదురక్షమీ. ద్రౌణిర్విప్రో అభవచ్చోద్రః శూద్రస్తు విదురక్షమీ. భారతం నుంచే ఉదాహరణ చెబుతున్నాడు చక్కని. చాలామందికి మనకి వేళ దేశం మొత్తం మీద, భారతదేశం మొత్తం మీద ప్రత్యేకమైంది కులం. ఈ దేశానికి ప్రత్యేకమైంది. అందున మన ఆంధ్రప్రదేశ్కి మరీ ప్రత్యేకం. ప్రతిదీ కులమే. ఇంకా మాకెందుకు ఖాతాలు ఉన్నాయి అంటే వేరే కులాల్లో ప్రవచనకర్తల సంఖ్య తక్కువ, అందుకని మేము బతుకున్నాం ఇక్కడ. తక్కువ, అదే మొహమాటం లేదు అందులో. అబ్బే ఎవరి కులం వాడు వాళ్ళకి దొరికితే మనోడు ఉన్నాడా వాడు చెప్తే ఎవడు వెనకపోయినా సరే మనోడు ఎక్కడిది, మనోడు ఎక్కడ తెలియదు, మనోడే వదిలేయాలి. ఈ మనకు అర్థం ఏంటి? మనం పోతే నలుగురు కూడా వస్తారని ఏదో కూడా చెప్పలేము. ప్రతి చోట కుల సంఘాలు బయలుదేరాయి. నాకు అందుకే నియమం అండి, మొహమాటం లేకుండా చెప్పారు. కుల సంఘం బ్యానర్ మీద సభ పెడితే నేను రాను. నాకు అది నియమం, దయచేసి పిలవకండి. వనభోజనాలకు కానీ సభలకు కానీ. నా సభకి అన్ని కులాల వాళ్ళు ఉండవలసిందే, అన్ని మతాల వాళ్ళు ఉంటే ఇంకా సంతోషిస్తాను నేను, ఇంకా సంతోషిస్తాను. ఉండవలసిందే. కుల సంఘం పేరు మీద పిలిస్తే నేను రాను. మొహమాటం లేకుండా చెప్పేస్తాను, మార్చుకోండి. మా సంఘం సహా మళ్ళీ మా బ్రాహ్మణులు తయారవుతుంది ఇక్కడ. వాళ్ళకి అంతే వదలదు ఇక్కడ, ఎవరికి లేదు ఇక్కడ. దేవుడి గురించి ఉండడానికి కులవటం అయితే దిక్కుమాలిన కులం తీసుకెళ్ళి గంగలో కలిపేద్దామండి. దేవుడే ముఖ్యం ఇక్కడ. దేవుడి దగ్గర కులం ఏంటండి? ఇదే చెబుతున్నాడు ఇక్కడ ప్రత్యేకంగా. గుణేష్వేవాదరం కుర్యాత్. గుణాన్ని బట్టి ఆలోచించండి మనిషికి. ఒక సంగీతం బాగుందా లేదంటే అతను కులం మనకెందుకండి? వేదిక మించి దిగ్గానే అడిగేస్తామండి, మనోళ్ళేనండి, కాకపోతే ఏంటి నీకు నష్టం? పాట బాగుంది కదా,
పైగా మనవాడు అనగానే మన వాళ్ళైతేనే వస్తాయండి. ఇది ఎక్కడ వంకర వ్యాఖ్యానం. ఎంత స్వార్థం, ఎంత స్వార్థం. అంటే ఇంకెవడికి రాకూడదా? మనవాళ్ళైతేనే వస్తాయా? అలా ఏమన్నా బ్రహ్మదేవుడు వరం ఇచ్చాడా మనకి? మన వాళ్ళని ఎవరు ప్రోత్సహించట్లేదండి. వాడు గొంతుంటే ప్రోత్సహిస్తారమ్మా. నువ్వు గెంటితే వస్తాడా? జాకీ పెట్టి లేపుతావా లేనివాడిని? ప్రతిభను ఎవడు ఆపుకోలేడండి. అజ్ఞానపు మాటలు ఇవన్నీ. తొక్కేశారు. నాకు ఈ మాటే విచిత్రంగా ఉంటుంది. ఇన్ని విమర్శలు చేస్తూ ఉన్నా, ఇంత నెక్కచ్చిగా మాట్లాడుతున్నా, నన్ను తొక్కినవాడు ఒక్కడు లేడు, తొక్కలేడు. సాధ్యం కాదు. ఎందుకంటే ఎప్పుడో ఈ సరస్సును తొక్కేసింది నటరాజస్వామి పాదం. ఇంకెవరూ తొక్కే అవకాశం లేదండి. వేదిక ఎక్కే వరకు నమశివాయ, వేదిక దిగితే నమశివాయ. నా మెదడులో ఉన్నది శివపాదం తప్ప మరొకటి లేదు. నమ్ముదురుగాక నమ్మకపోవుగాక, నాకేం ఇబ్బంది లేదు. దాన్ని ఇంకోటి తొక్కలేడు. శివుడు పాదం పెట్టించోడు ఇంకోటి ఎలా పెడతాడు? ఈ నమ్మకం ఉండాలి. ఏ కళాకారుడికైనా సరే ఈ నమ్మకం ఉండాలి. నన్ను ఎవడు తొక్కుతాడు నా ప్రతిభ నాకుండగా? అంతేగాని కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ఇందులో మళ్ళీ ఆడాళ్ళకి ఈ స్త్రీ పురుష భేదాన్ని బట్టి నమ్మ ప్రతిభ. ఆడ మగ ఎందుకు వచ్చిన గొడవ ఇది? పోటీ పడో, నెగ్గు, నీ ప్రతిభతో నువ్వు గెలువు. అదే చెబుతున్నాడు చారుచర్యలు. ఈ ఒక్క మాట పాటించగలిగితే ఎంత బాగుంటుందండి. ఇంక వేరే అని ఎందుకండి? గుణేశ్వేవాధారం గురుజాత్. గుణాన్ని చూడండి. నా జాతవు జాతు తత్వవిత్తు. జాతి అంటే ఇక్కడ కులాన్ని చూడకండి. ఇంకా కార్తీక మాసంలో ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రతి ఆదివారం వనభోజనాలే, మన కులం వనభోజనాలే. మరొకటి తినడానికి వీలేదు మన పక్కనే. 4 మెతుకులు తినడానికి కూడా నీ కులం నా కులం ఉండడం అయితే దిక్కుమాల కులం గంగలో భారతం పట్టుకెళ్ళి నేను తినే అన్న నువ్వు తినే అన్న ఒకటైనప్పుడు పక్కన కూర్చొని భోజనం చేయడానికి అభ్యంతరమే ఉందా? ఎందుకు వచ్చిన అభ్యంతరాలు ఇవన్నీ? దానికే మనం కలవలేకపోతున్నాం ఇంకెవరితోటి. ఇక దేశం ఎందుకండి? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఇవన్నీ ఆగస్టు 15 నాడు పాడుకుందుకు బాగుంటాయి. 4 మెతుకులు భోజనం చేయలేమా? దాని కులం అడ్డం వచ్చేసిందా? ఏమన్నా నీ పిల్లలు నాకు ఇచ్చావా? నా పిల్లలు ఏమైనా చేసుకున్నావా? మరి అటువంటి వివాహ సంబంధం ఉంటే అయ్యో మాకు ఆచారాలు ఉన్నాయి, సంప్రదాయాలు ఉన్నాయి, ఎలా చేస్తే మంచిదే. గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. ఇది ఎవరు ఉండడా? గడప లోపలే కులం, గడప దాటితే సమాజం. మనకు కొన్నేవో వివాహాలు, సంబంధాలు, ఆచార సంప్రదాయాలు ఉంటే అటువంటిప్పుడు చూస్తాం సహజంగానే. మనస్తత్వాలు కలవాలి, అనేక రకాల కలవాలి. ఏదో చేసేసుకోగానే అయిపోలేదు. ఇక్కడ 100 ఏళ్ళు నిలబడాల్సిన వ్యవహారం అది. అక్కడ ఆలోచిస్తాం. ఇంకా మళ్ళీ అన్నింటిలో దేనికండి? ఓ సంఘానికి లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ పేర్లు చెబుతున్నందుకు మరోలా అనుకోవద్దు. ఏదైనా సరే ఎవరిని ఎక్కుతున్నారంటే ఆ కులం వాళ్ళు ఎవరు ఎక్కుంటే వాళ్ళు ఎక్కుతున్నారు. ఎంత దారుణం. ఒక స్వచ్ఛంద సేవా సంస్థకి అధ్యక్షుడిని ఎంచుకోవడానికి కులం కావాలా? అది స్వచ్ఛందమా, దుచ్ఛందమా? ఇదివరకు వాళ్ళు చేశారంటే ఇప్పుడు మనకి ఇవ్వాలి కదండి అవకాశం. ఏమిటిది? అందుకే స్పష్టంగా నీతి శాస్త్రం చెబుతోంది. పాటించినా పాటించకపోయినా చెప్పడం మా ధర్మం. గుణేశ్వేవాదరం కుర్యాత్. నా జాతవు జాతు తత్వవిత్. గుణాన్ని ప్రేమించండి, జాతిని కులాన్ని కాదు. దానికి ఉదాహరణ చెబుతున్నాడు మళ్ళీ భారతం నుంచి. ద్రౌణిర్ విప్రో. ఆ కాలి గోళ్ల కాంతులు మన హృదయం మీద ప్రసరించేలాగా అమ్మవారిని దర్శిస్తే ఈ కష్టాలు లెక్క, ఈ పరీక్షలు లెక్క. మీకు ఆశ్చర్యం కలగచ్చు. కానీ ఎప్పుడో 20 ఏళ్ల క్రితం నేను దండం పెడితే నెల రోజులు తిరగకుండా నా కష్టం మాయమైందండి. దైవం సత్యం, భగవత్ కరుణ సత్యం. నెల రోజులు తిరగకుండా నాకు ఇవ్వవలసిన ధైర్యానంతా నీ వెనకాల నేనున్నాను, నీకెందుకురా నువ్వు వెళ్ళమంది ఆవిడ. ఒక పద్యం, ఒక ప్రార్థన అంత అనుగ్రహం కురిపిస్తుంది. పద్యమా గద్యమా కాదని హృదయంలోంచి రావాలి, చీల్చుకుని రావాలి, మనదై రావాలి, మన సొంతమై రావాలి. అవి కన్నీళ్ళైనా పర్వాలేదు, కావ్యాలే కావక్కర్లేదు. కన్నీళ్ళైనా పర్వాలేదు, కావ్యాలు కావక్కల. అందరూ నాకు మళ్ళీ పద్యాలు చెప్పలేకపోవచ్చు. అందరూ నాకు మళ్ళీ ఎడవగలరుగా? ఎడవడానికి ఏం కవిత్వం అక్కర్లేదు, పాండిత్యం అక్కర్లేదు. హృదయపూర్వకంగా అమ్మవారి ముందు ఎడవడానికి భేషజం దేనికండి? పూజలు, అర్చనలు, అభిషేకాలు కాదండి. అమ్మవారి ముందు కన్నీళ్లు పెట్టుకోవాలి. కష్టం వస్తే కన్నీళ్ళు. అమ్మా నేను తప్పు చేయలేదమ్మా, నాకెందుకు ఇది అంటే తొలగిస్తుంది ఆవిడ. మనమే తప్పు చేస్తే ఒప్పుకోవాలి. చేశానమ్మా, చాపల్యం కొద్దీ చేశాను, పిచ్చితనం కొద్దీ చేశాను, తల్లి క్షమించి ఇంకెప్పుడూ చేయను. ఆ ఇంకెప్పుడూ చేయను అనే దాన్ని కట్టుబడి ఆవిడ పాదాలు పట్టుకుంటే తొలగిపోతుంది కష్టం. చేసినా సరే తొలగిపోతుంది. ఈ కర్మలు, ఫలాలు ఇవన్నీ భగవంతుని ముందు ఏం నిలబడవు. మనం మామూలుగా అనుకునేవి కానీ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఇవన్నీ ఎంత